ఓం శాంతి. బాబా మురళి ఎందుకు నడిపించడం లేదు? ఎప్పటి వరకు గుప్తంగా ఉంటారు? ఎవరు కలవగలుగుతారు? शंकर माने ही मिक्स. శంకరుడు అంటేనే మిక్స్ అయ్యింది. कितनी आत्माएं? ఎన్ని ఆత్మలు? 3 आत्माएं भी मिक्स होती हैं. 3 ఆత్మలు కూడా మిక్స్ అవుతాయి. वो तब तक मिक्स होती हैं 3. ఆ 3 ఎంతవరకు మిక్స్ అవుతాయి అంటే उसमें खास शिव की आत्मा, దానిలోని ముఖ్యంగా శివుడి యొక్క ఆత్మ जब तक ఎంతవరకు అయితే सृष्टि का जो पहला पत्ता वाली आत्मा है, సృష్టి యొక్క మొదటి ఆకు ఆత్మ ఎవరైతే ఉన్నారో कृष्ण वाली आत्मा, కృష్ణుడి యొక్క ఆత్మ దాదా లేఖరాజుది, वो उसकी पढ़ाई అతని యొక్క చదువు పూర్తి అవ్వనంత వరకు, उसकी पढ़ाई पूरी होती है అతని యొక్క చదువు పూర్తి అయిపోతుంది. और शिव का काम खत्म. అప్పుడు శివుడి యొక్క పని అనేది పూర్తి అయిపోతుంది. शिव अपने वानप्रस्थी होकर के అప్పుడు శివుడు వానప్రస్థి అయిపోయి वानप्रस्थी स्टेज में चले जाते. వానప్రస్థ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. जैसे जो वानप्रस्थी हो जाते हैं ना, ఎవరైతే వానప్రస్థులు అయిపోతారు కదా, सन्यासी नहीं हो जाते हैं. సన్యాసి అవ్వరు. सन्यास तो बाद में आता है, चौथी సన్యాసం అనేది తర్వాత వస్తుంది, अवस्था. 4వ అవస్థలోని. लेकिन तीसरी अवस्था है కానీ 3వ అవస్థ అయ్యింది वानप्रस्थी. వానప్రస్థి. वाणी चलाना क्या? వాణిని నడిపించడం ఏంటి? वाणी चलाना बंद. వాణిని నడిపించడం ఆగిపోతుంది. वाण माने वाणी, వాన్ అనగా వాణి, प्रा माने प्रकष्ठ, ప్ర అనగా ప్రకష్ట, स्थ माने स्थित होना. ఇస్తమన స్థిరమవ్వడం. वाणी से परे की स्टेज में स्थित हो जाते. వాణి నుండి అతీతమైన స్టేజ్లోని స్థిరమైపోతారు. तो అయితే माना అనగా उस समय तक ఆ సమయం వరకు जो जगत पिता की आत्मा है, ఎవరైతే జగత్పిత యొక్క ఆత్మ ఉంటారో वो परम धाम को వారు పరంధామాన్ని आग लेती है सृष्टि पर. సృష్టి మీదకి దించేస్తుంది. तो शिव रहते तो हैं అయితే శివుడైతే ఉంటారు. क्या? ఏంటి? शिव का पार्ट శివుడి యొక్క పార్ట్ है तो बाद ఉంది में भी, తర్వాత కూడా, लेकिन बोलते नहीं. కానీ మాట్లాడరు. भाषणबाजी करना टीचर के रूप में, భాషణబాజీ చేయడం టీచర్ రూపంలోని, भाषणबाजी खत्म. భాషణబాజీ అనేది సమాప్తం. फिर तो सदगुरु का रूप रह जाता है साकार. ఎందుకంటే సద్గురు యొక్క రూపం అనేది సాకారంలో ఉండిపోతుంది. नहीं उनको होगा जिनका योग सफलीभूत हुआ होगा. సఫలం ఎవరిదవుతుంది అంటే ఎవరి యోగం అయితే సఫలీభూతం అవుతుందో. योग पूरा नहीं होगा, యోగం పూర్తిగా లేనట్లయితే, याद पूरी नहीं होगी, యాద పూర్తిగా లేనట్లయితే, 63 जन्म के पाप कटे हुए नहीं होंगे, 63 జన్మల యొక్క పాపాలు కట్ అవ్వకపోయినట్లయితే तो मिल ही नहीं पाएंगे. అప్పుడు కలవలేరు. तो पहला पास होना है అయితే మొదటి పాస్ అవ్వాలి, नजदीक जाना. దగ్గరికి వెళ్ళడం. दूसरा पास है 2వ పాస్ అయ్యింది, जो इम्तिहान है पढ़ाई का. ఇది పరీక్ష అయ్యింది किसने చదువుది. जितनी पढ़ाई पढ़ी है ఎవరు ఎంత చదువుని చదివారు, और जिसने जितनी पढ़ाई पढ़ी होगी మరియు ఎవరు ఎంత చదువు చదివి ఉంటారు, वो उतना ही संगम युग में भविष्य में వారు అంతే సంగమ యుగంలోని భవిష్యత్తులోని विनाश काल में
వినాశన సమయంలోని महाविनाश काल में भी మహా వినాశన సమయంలోని కూడా मौज में रहेगा। ఆనందంలోని ఉంటారు. उसको कहेंगे 100% फुल पास। వారిని అనడం జరుగుతుంది 100% ఫుల్ పాస్, फिर नंबरवार पास। మళ్ళీ నెంబర్ వార్ పాస్. తరువాత अभी भी प्यार में पल रही है ना। ఇప్పుడు కూడా ప్రేమలోని ఉంటున్నారు కదా. पहले माँ के प्यार में पली, మొదట తల్లి యొక్క ప్రేమ పాలనలోని ఫలింపబడ్డారు. दादा लेखराज के रूप में जो माँ का पार्ट बजाया गया, దాదా లేఖరాజు రూపంలోని ఏదైతే తల్లి యొక్క పాత్రని అభినయించడం జరిగిందో उसमें पली। దానిలోని పోషింపబడ్డారు. अभी भी बाप के प्यार का हाथ बच्चों के ऊपर चल रहा है। ఇప్పుడు కూడా పిల్లల పైన ప్రేమ యొక్క పాట అనేది, పిల్లల తలపైన చెయ్యి అనేది ఉంది. तो प्यार में ही पल रहे हैं, అయితే ప్రేమలోనే పోషింపబడుతున్నారు. इसलिए अलबेले हैं। అందువలనే బద్ధకస్తులుగా ఉంటున్నారు. सदगुरु जो है वो किसी के नाज नखरे देखने वाला नहीं है। సద్గురు ఎవరైతే ఉంటారో వారు ఎవరి మారాన్ని సహనం చేసేవారై ఉండరు. तो राम वाली आत्मा రామ్వాలి ఆత్మ जो सब धर्मों के विनाश का निमित्त बनती है, ఎవరైతే అన్ని ధర్మాల యొక్క వినాశనం చేయడానికి నిమిత్తం అవుతారో, दुनिया के सब राजाइयों का ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని రాజాయిల యొక్క विनाश करने के निमित्त बनती है, వినాశనాన్ని చేయడానికి నిమిత్తంగా అవుతారో, और दुनिया में अपनी राजाई स्थापन करती है। మరియు ప్రపంచంలోని తన యొక్క రాజాయిని స్థాపన చేస్తుందో, सारी दुनिया के धर्म पिताएं उसका विरोध करेंगे या नहीं करेंगे, राज्य नेताएं भी। రాజ్య నేతలు మరియు ధర్మపితలు ఎవరైతే ఉంటారో వారందరూ విరోధాన్ని చేస్తారా లేక చెయ్యరా? तो उसे गुप्त चेष्टा। रहना चाहिए या प्रत्यक्ष होना चाहिए। అయితే వారి నుండి గుప్తంగా ఉండాలా లేక ప్రత్యక్షంగా ఉండాలా? గుప్తంగా ఉండాలి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. गुप्त रहना जरूरी है। గుప్తంగా ఉండడం తప్పనిసరి అయ్యింది. गुप्त रहेगा గుప్తంగా ఉన్నట్లయితే तभी गुप्त गुप्त में राजधानी स्थापन होगी। అప్పుడే గుప్త రూపంలోని రాజధాని అనేది స్థాపన అవుతుంది. क्या ఏంటి? 8 के एकाकी परिवार से राजधानी नहीं बन जाती है। 8 యొక్క ఏకాకి పరివారంతోని రాజధాని అనేది స్థాపన అయిపోలేదు. 8 से राजधानी बन जाती है, 8 మందితో రాజధాని అనేది తయారైపోతుందా? बनेगी। తయారవుతుందా? अरे राजधानी में तो बहुत चाहिए, అరే రాజధానిలో అయితే చాలా మంది కావాలి. इतनी बड़ी दुनिया को कंट्रोल करना है। ఇంత పెద్ద ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలి. तो वो राजधानी तैयार होने के लिए అయితే ఆ రాజధాని తయారవ్వడం కోసం 10 वर्ष और बताए। 10 సంవత్సరాలు ఇంకా చెప్పడం జరిగింది. 2027 2027 बाप अगर प्रत्यक्ष हो जाएगा पहले తండ్రి ఒకవేళ మొదటే ప్రత్యక్షం అయిపోయినట్లయితే तो माला तैयार नहीं होगी। అప్పుడు మాల అనేది తయారవ్వదు. माला तैयार होने के लिए మాల తయారవ్వడం కోసం अंत तक बाप को गुप्त रहना है। అంతం వరకు తండ్రికి గుప్తంగా ఉండాల్సి వస్తుంది. जब माला तैयार हो जाए ఎప్పుడైతే మాల తయారైపోతుందో तो बच्चे प्रत्यक्ष हो गए। అప్పుడు పిల్లలు ప్రత్యక్షం అయిపోతారు. सन सोच फादर कहा जाता है, फादर सोच सन्स कहा जाता है। సన్ సోస్ ఫాదర్ అని అనడం జరుగుతుంది, ఫాదర్ సోస్ సన్స్ అని అనడం జరుగుతుంది. तो सर्वशक्तिवान कौन है? అయితే సర్వశక్తివంతుడు ఎవరయ్యారు? మొదట. तो कौन किसको पहले प्रत्यक्ष करेगा? అయితే మొదట ఎవరిని ప్రత్యక్షం చేయిస్తారు? बाप ही बच्चों को प्रत्यक्ष करेगा। తండ్రి పిల్లల్ని మొదట ప్రత్యక్షం చేస్తారు. पहले प्रत्यक्ष हो जाए ఒకవేళ స్వయమే మొదట ప్రత్యక్షం అయిపోయినట్లయితే तो बच्चों को प्रत्यक्ष होने की संभावना रहेगी। అప్పుడు పిల్లలకి మొదట ప్రత్యక్షం అయ్యేటటువంటి సంభావన అనేది ఉంటుందా?
इसलिए बाप अपने को गुप्त रखता है అందువల్లనే తండ్రి స్వయాన్ని గుప్తంగా ఉంచుకుంటారు और बच्चों को पहले మరియు పిల్లల్ని మొదట प्रत्यक्ष करता है, फिर ప్రత్యక్షం చేస్తారు. बच्चे प्रत्यक्ष होकर के दुनिया में बाप को प्रत्यक्ष करता పిల్లలే ప్రత్యక్షమయ్యి ప్రపంచంలో తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. जिनको आने वाली परीक्षाओं में पास होना है, ఎవరికైతే వచ్చేటటువంటి పరీక్షల్లో పాస్ అవ్వాల్సి ఉంటుందో, क्यों? ఎందుకని? क्योंकि अभी ఎందుకంటే ఇప్పుడు पढ़ाई का लास्ट टाइम है, చదువు యొక్క లాస్ట్ టైం అయ్యింది. अभी परीक्षा होने वाली है. ఇప్పుడు పరీక్ష అవ్వనున్నది. परीक्षा के टाइम पर పరీక్షా సమయంలోని टीचर का सहयोग नहीं मिलता. టీచర్ యొక్క సహయోగం అనేది లభించదు. क्या? ఏంటి? टीचर प्रश्न का जवाब नहीं देता. టీచర్ ప్రశ్న యొక్క సమాధానాన్ని ఇవ్వరు, साक्षी हो जाता है, సాక్షి అయిపోతారు. क्योंकि मालाएं तैयार होने वाली है. ఎందుకంటే మాలలు తయారవ్వనున్నవి. है। बाप गुप्त हो गए తండ్రి గుప్తం అయిపోయారు. तो अयोध्यावासी क्या राम को भूल गए? అప్పుడు అయోధ్యవాసీలు ఎవరైతే ఉంటారో వారు రాముణ్ణి మర్చిపోయారా? లేదు అని చెప్పి స్టూడెంట్స్ అన్నారు. हैं? नहीं भूले। మర్చిపోలేదు. कृष्ण द्वारिका चले गए కృష్ణుడు ద్వారిక వెళ్ళిపోయారు. तो क्या गोप गोपियाँ మరి అప్పుడు గోపగోపికలు कृष्ण को भूल गए? కృష్ణుణ్ణి మర్చిపోయారా? లేదు అని చెప్పి స్టూడెంట్స్ అన్నారు. शिव शंकर भोलानाथ के जो శివశంకర్ భోలేనాథుడు ఎవరైతే ఉన్నారో, फॉलो करने वाले हैं, ఫాలో చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, शैव संप्रदाय, శైవ సంప్రదాయులు, वो जन्म जन्मांतर एक लिंग स्वामी को मानते रहे వారు జన్మ జన్మాంతరాలు ఏకలింగ స్వామిని ఒప్పుకుంటూ వచ్చారా? कि 2-4 लिंगों की पूजा की? లేక 2-4 లింగాల యొక్క పూజని కూడా చేశారా? ఏకలింగాన్నే పూజ చేశారు అని చెప్పి స్టూడెంట్స్ అందరూ అన్నారు. किसको मानते रहे? ఎవరిని ఒప్పుకుంటూ వచ్చారు? कौन से एक लिंग? ఏకలింగం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఏ ఏకలింగం అయ్యింది? है जो भगवान था, ఎవరైతే భగవంతుడయ్యారో ऐसे ही అదే విధంగా जिनका विश्वास पक्का होगा, ఎవరి విశ్వాసం అయితే పక్కాగా ఉంటుందో, जिन्होंने ज्ञान को पक्का उठाया होगा, ఎవరైతే జ్ఞానాన్ని పక్కాగా తీసుకొని ఉండి ఉంటారో, चाहे दूर रहो चाहे पास रहो, नजरों में समाये रहते हो. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నయనాలలో ఎప్పుడూ కూడా ఇమిడి ఉంటావు. ये सच्चे प्रेमियों का गायन है ఇది సత్యమైన ప్రేమికుల యొక్క గాయనం అయ్యిందా या झूठों का गायन है? లేక అసత్యం వారి యొక్క గాయనం అయ్యిందా? हैं? సత్యమైన వారి యొక్క గాయనం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. प्रश्न किसको पैदा होगा? बाप तो गुप्त हो जाएगा. మరి ప్రశ్న అనేది ఎవరికి ఉత్పన్నమవుతుంది? ఏమనంటే తండ్రి గుప్తం అయిపోతారు అని. हैं? ये कौन प्रश्न उठाएगा? ఈ ప్రశ్న అనేది ఎవరు వేస్తారు? हैं? अरे అరే, विश्वास नहीं है तो ये प्रश्न पैदा होता है. విశ్వాసం లేకున్నట్లయితే ఈ ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుంది. विश्वासम फलदायकम, విశ్వాసం ఫలదాయకం. निश्चय पक्का है, నిశ్చయం పూర్తిగా ఉన్నట్లయితే నమ్మకం అనేది, विश्वास दृढ़ है, విశ్వాసం అనేది దృఢంగా ఉన్నట్లయితే तो प्रेमी कहाँ भी चला जाए, అప్పుడు ప్రేమికుడు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ప్రియుడు इस जन्म में मिले या न मिले, ఈ జన్మలో కలిసినా లేక కలవకున్నా तो भी अंतमते కానీ అంతమతే सोगते हो जाएगा. సోగతి అయిపోతుంది. क्यों? ఎందుకని? क्योंकि सृष्टि पर शिव बाबा सदा कायम है, ఎందుకంటే సృష్టి మీద శివబాబా సదా ఎల్లప్పుడూ ఉంటారా?
या किसी जन्म में कायम है, किसी जन्म में कायम नहीं है। లేక ఒక్క జన్మలోని సదా ఉంటారు, ఒక్కొక్క జన్మలోని సదా ఉండరు, అలా అయ్యిందా? ఎల్లప్పుడూ ఉంటారు అని చెప్పి స్టూడెంట్ అందరూ అన్నారు. सदा कायम है। ఎల్లప్పుడూ ఉంటారు. और अविनाशी ज्ञान दिया है या विनाशी ज्ञान दिया है? మరియు అవినాశి జ్ఞానాన్ని ఇచ్చారా లేక వినాశీ జ్ఞానాన్ని ఇచ్చారా? అవినాశి జ్ఞానాన్ని ఇచ్చారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. तो अविनाशी ज्ञान जिनकी बुद्धि में बैठा है, అయితే అవినాశి జ్ఞానం అనేది ఎవరి బుద్ధిలో అయితే కూర్చొని ఉందో उनकी याद भी अविनाशी होगी। అప్పుడు వారి యొక్క స్మృతి కూడా అవినాశి అయి ఉంటుందా? या चला गया तो विनाश हो जाएगी। లేక వెళ్ళిపోయినట్లయితే వినాశనం అయిపోతుందా? है? अविनाश అవినాశి అయి ఉంటుంది అని చెప్పి మాతాజీ అన్నారు. याद होगी। అవినాశి యాదవుతుంది. ये प्रश्न पैदा ही नहीं हो सकता सूर्यवंशी बच्चों को ఈ ప్రశ్న అనేది ఉత్పన్నమే అవ్వదు సూర్యవంశీ పిల్లలకి. कि बाप गुप्त हो जाएंगे, ఏమనంటే తండ్రి గుప్తం అయిపోయినట్లయితే हम क्या करेंगे? మేమేం చేస్తాము? मैंने अभी से ठिकाना ढूंढना शुरू कर दिया। అనగా ఇప్పటి నుంచే స్థావరాన్ని వెతుక్కోవటం మొదలు పెడుతున్నారన్నమాట. बाप तो घड़ी घड़ी मुरली में बोलते हैं, धीरज धर मनुआ, धीरज धर। బాబా అయితే ఘడియ ఘడియ మురళీలో అంటూ ఉంటారు, ఏమనంటే ధైర్యం వహించండి పిల్లలు, ధైర్యం వహించండి అని. तेरे सुख के दिन आवेंगे। మీ సుఖం యొక్క రోజులు వస్తాయి. लेकिन जब नैया डोलती है और तूफान आते हैं जोर जोर से, కానీ ఎప్పుడైతే నావ అనేది కదులుతుందో, ఎక్కువగా తుఫాన్లు అనేవి రావటం జరుగుతుందో వేగంగా వేగంగా, तो जो अनिश्चय बुद्धि आत्माएं होती हैं, అప్పుడు ఎవరైతే అనిశ్చయ బుద్ధి ఆత్మలు ఉంటారో वो नवैया से छलांग लगा देती हैं। వారు నావ నుండి దూకేయడం జరుగుతుంది. तिनके का सहारा ले लो। ఏమనంటే గడ్డి పూస యొక్క సహాయాన్ని తీసుకుంటారు. తీసుకోండి. कुछ नहीं होने वाला है। ఏమీ అవ్వనున్నది ఏమీ కాదు, ఏమీ జరిగేది ఏమీ కాదు. नैया डूब गई, నావ అనేది మునిగిపోయింది, हम भी डूब जाएंगे साथ में। మేము కూడా తోడులో మునిగిపోతాము. बहुत प्रश्न उत्तर आते हैं। చాలా ప్రశ్నోత్తరాలు అనేవి వస్తాయి. आना चाहिए, రావాలా? नहीं आना चाहिए। రాకూడదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. రాకూడదు. अगर आते हैं ఒకవేళ వస్తున్నాయి అంటే बाप का महावाक्य झूठा हो जाता है। అప్పుడు తండ్రి యొక్క మహావాక్యాలు అసత్యం అయిపోతాయి. नैया हिलेगी डुलेगी, लेकिन నావ కదులుతుంది మరియు ఊగిసలాడుతుంది, కానీ डूबेगी नहीं। మునగదు. निश्चय बुद्धि विजयते नहीं बन सकेंगे। నిశ్చయ బుద్ధి విజేతగా తయారవ్వలేరు. घाटा पड़ जाएगा। నష్టం అనేది ఏర్పడుతుంది, నష్టం వచ్చేస్తుంది. धीरज धर मनुआ, धीरज धर। ధైర్యం వహించండి పిల్లలు, ధైర్యం వహించండి, ధైర్యం వహించండి మనువా, ధైర్యం వహించండి. बाप आथत देते हैं, తండ్రి ధైర్యాన్ని ఇస్తారు. घबराहट में ना आओ। భయపడొద్దు. घबराहट में आकर के पुरुषार्थ को बंद न कर दो। భయపడి పురుషార్థాన్ని ఆపేయొద్దు. पता नहीं अब होगा कि नहीं होगा। తెలీదు అవుతుందో ఇప్పుడు అవ్వదో అని. अरे बाप आए हैं, टाइम भी फिक्स कर दिया। అరే తండ్రి వచ్చి ఉన్నారు, టైంని కూడా ఫిక్స్ చేసేశారు. ज्यादा में ज्यादा संगम युग का कितना टाइम है? ఎక్కువలో ఎక్కువ సంగమయుగం యొక్క సమయం ఎంత అయ్యింది? तो पूरा हो गया क्या? అయితే పూర్తి అయిపోయిందా ఏంటి? फिर మరి घबराने की क्या बात है? భయపడవలసిన విషయం ఏముంది? जब टाइम पूरा हो जाए ఎప్పుడైతే సమయం అనేది పూర్తి అయిపోతుందో और पुरुषार्थ हमारा पूरा न हो, మరియు మన యొక్క పురుషార్థం అనేది పూర్తిగా అవ్వకపోయినట్లయితే तो घबराने की बात है। అప్పుడు భయపడేటటువంటి విషయం అయ్యింది. मिलना जुलना कम होता जाएगा కలవడము అది తక్కువ అవుతూ ఉంటుందా? तो ज्ञान की बरसात कम महसूस होगी అప్పుడు జ్ఞానం యొక్క వర్షం అనేది తక్కువగా అనుభూతి అవుతుందా या ज्यादा महसूस होगी? లేక ఎక్కువ అనుభూతి అవుతుందా? हैं?
ज्ञान की बरसात జ్ఞానం యొక్క వర్షం. స్టూడెంట్ ఏదో అన్నారు, कम महसूस होती जाएगी। తక్కువ అనుభూతి అవుతూ ఉంటుందని స్టూడెంట్ అన్నారు. తక్కువ అనుభూతి అవుతూ ఉంటుంది. जब ज्ञान की बरसात कम होती जाएगी ఎప్పుడైతే జ్ఞానం యొక్క వర్షం అనేది తక్కువగా అనుభవం అవుతూ ఉంటుందో तो अकाल बढ़ता जाएगा या घटता जाएगा? అప్పుడు కరువు అనేది పెరుగుతూ ఉంటుందా లేక తగ్గుతూ ఉంటుందా? हैं? పెరుగుతూ ఉంటుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. अकाल बढ़ता जाएगा। కరువు అనేది పెరుగుతూ ఉంటుంది. अकाल जब बढ़ेगा కరువు అనేది ఎప్పుడైతే పెరుగుతుందో तो पानी की बूंद भी नहीं मिलेगी అప్పుడు తాగడానికి నీటి బొట్టు కూడా లభించదు बहुतों को, చాలా మందికి. और अन्न का మరియు అన్నం యొక్క दाना भी नहीं मिलेगा। ఒక మెతుకు కూడా లభించదు. ఇక్కడ అన్నం ఏమయ్యింది? యాద్. जिससे खुशी आती है। దేని ద్వారానైతే ఖుషి అనేది వస్తుందో, మరియు पानी की बूंद कौन सी है? మన యొక్క నీటి యొక్క బొట్టు ఏమయ్యింది? జ్ఞానం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ज्ञान। జ్ఞానం. तो ज्ञान का मनन चिंतन मंथन कम होता जाएगा। అయితే జ్ఞానం యొక్క మనన చింతన మంతన అనేది తగ్గిపోతూ ఉంటుంది. और याद की खुशी भी యాది యొక్క ఖుషి కూడా कम होती जाएगी। తక్కువ అవుతూ వెళ్ళిపోతుంది. हाँ, హా, जो आत्मिक स्थिति में स्थित रहने वाले अव्यक्त स्टेज को पकड़ने वाले बच्चे हैं, ఆత్మిక స్థితిలోని స్థిరమయ్యేటటువంటి అవ్యక్త స్థితిని పట్టుకునేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో उनके लिए बोला है अव्यक्त। వారి కోసం అనడం జరిగింది. అవ్యక్తవాణిలోని అనడం జరిగింది, ఇప్పుడు కూడా అనడం జరిగింది. इस साल भी बोल दिया, ఈ సంవత్సరం కూడా చెప్పేయటం జరిగింది, पिछले साल भी बोल दिया। వెనుకటి సంవత్సరం కూడా చెప్పడం జరిగింది. बाप बच्चों से अलग नहीं रह सकता, పిల్లలతోని తండ్రి వేరై ఉండలేరు, और बच्चे మరియు పిల్లలు बाप से जुदाई का पर्दा डाल करके नहीं रह सकते। తండ్రి నుండి వేరయ్యేటటువంటి తెరని వేసి ఉండలేరు. तो अपनी स्टेज ऐसी बनानी है। అప్పుడు మన యొక్క స్టేజ్ ని ఆ విధంగా తయారు చేసుకోవాలి. क्या? ఏంటి? कि बाबा सदैव हमारे ఏమనంటే బాబా సదైవం మనతోని साथ महसूस हो, తోడులో అనుభూతి అవుతూ ఉండే విధంగా. हमारी आत्मा को ये महसूस ही न होने दें మన ఆత్మకి ఈ అనుభూతి అనేది అవ్వనే అవ్వకూడదు. कि बाबा हमसे जुदा है। ఏమనంటే బాబా మా నుండి వేరుగా ఉన్నారు అని. आत्मीयता हमारी बढ़ती जाए ఆత్మీయత అనేది మనది పెరుగుతూ ఉండాలి बाप के प्रति। తండ్రి మీద. जुदाई का पर्दा डालते हुए अनुभव हमको नहीं होना चाहिए। వేరయ్యేటటువంటి వేరవుతున్నటువంటి పరద అనేది ఎప్పుడు అనుభూతి అనేది అవ్వకూడదు. कि दूर हो गया। ఏమనంటే దూరం అయిపోయారు అని. सर्विसेबल बच्चों के नजदीक होता है बाबा సర్వీసేబుల్ పిల్లలకి బాబా దగ్గరగా ఉంటారా या दूर होता है? లేక దూరంగా ఉంటారా? దగ్గరగా ఉంటారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. बाबा कौन से बच्चों को याद करता है? బాబా ఏ పిల్లల్ని యాద్ చేస్తూ ఉంటారు? సర్వీసేబుల్ పిల్లల్ని అని చెప్పి స్టూడెంట్స్ అన్నారు. सर्विसेबल बच्चों को याद करता है। సర్వీసేబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని యాద్ చేస్తూ ఉంటారు. तो सर्विस के फील्ड में जो लगातार अपने को हाजिर रखेंगे అయితే సర్వీస్ ఫీల్డ్ లోని ఏకదాటిగా తమని ఎవరైతే హాజరుగా పెట్టుకుని ఉంటారో बाबा उनको साथ ही महसूस होगा బాబా వారికి తోడులో ఉన్నట్లే అనుభవం అనేది అవుతూ ఉంటుందా या दूर महसूस होगा? లేక దూరంగా ఉన్నట్లు అనుభవం అవుతుందా? దగ్గరగా ఉన్నట్లు అనుభవం అవుతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. इसलिए అందువలనే अपने को चेंज करें। స్వయాన్ని చేంజ్ చేసుకోవాలి. అందువలనే क्या ఏంటి? अभी टाइम ऐसा देखो, ఇప్పుడు సమయం అటువంటిది చూడండి. जब ब्रह्मा बाबा ने शरीर छोड़ा था బ్రహ్మ బాబా ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టారో तब से मैं बोलना शुरू कर दिया, అప్పటి నుంచే చెప్పడం మొదలు పెట్టేశారు. अव्यक्त बनो, अव्यक्त बनो, अव्यक्त అవ్యక్తంగా అవ్వండి, అవ్యక్తంగా అవ్వండి, అవ్యక్తంగా అవ్వండి. बनो। अभी कितने साल हो गए ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? हैं? 32 और 8 32 మరియు 8 40 साल हो गए। 40 సంవత్సరాలు అయిపోయాయి. हम अव्यक्त बनते जा रहे हैं మనం అవ్యక్తంగా అవుతూ ఉంటున్నామా या साकार को
లేక సాకారుణ్ణి साकार के बिना సాకారుడు లేకుండా नहीं रह सकने वाले बनते जा रहे సాకారం లేకుండా ఉండలేనటువంటి వారిగా అయిపోతూ వస్తున్నామా? हैं। अब ऐसी स्टेज होती जा रही है ఇప్పుడు ఎటువంటి స్టేజ్ అనేది అవుతూ వస్తుంది అంటే मोस्टली बच्चों की మోస్ట్లీ పిల్లలది कि साकार के बिना तलखीलापन महसूस होता है। ఏమనంటే లోపల సాకారం లేకుండా లోపల అనేది లేక లోపల అలజడి అనేది మొదలవుతూ ఉంటుందా? जो नहीं होना అశాంతి चाहिए, ఏదైతే అవ్వకూడదో, चाहे पास हो चाहे దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా चाहे दूर हो లేక దూరంగా ఉన్నా नैनों में समाये रहते हैं। है। నయనాలలో ఎప్పుడూ ఇమిడి ఉంటావు. लेकिन हम तो बाबा के नजदीक ही हैं। बेसिक కానీ మనమైతే ఎప్పుడు బాబాకి దగ్గరగానే ఉన్నాము. में तो गीत गाए हैं, బేసిక్ లో అయితే గీతాన్ని పాడారు. प्रैक्टिकल अनुभव ప్రాక్టికల్ యొక్క అనుభవం అనేది या नहीं। और यहाँ చేసుకోలేదు. మరియు ఇక్కడైతే यहाँ तो रियलाइजेशन कोर्स चल रहा है। ఇక్కడైతే రియలైజేషన్ కోర్స్ అనేది నడుస్తుంది. यहाँ हमको रियलाइज करना है। ఇక్కడైతే మనకి రియలైజ్ చేసుకోవాలి. क्या रियलाइज करना है? ఏం రియలైజేషన్ చేసుకోవాలి? बाप हमारे सदैव नजदीक है। ఏమనంటే తండ్రి ఎప్పుడు మన దగ్గరగానే ఉన్నారు. हम बाप से दूर మనం తండ్రి నుండి దూరంగా नहीं रह सकते। ఉండలేము. जहाँ हमारा तन होगा ఎక్కడైతే మన తను ఉంటుందో हमारा मन होगा। मन होगा। जहाँ हमारा అక్కడ మన మనసు ఉంటుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఎక్కడైతే మన మనసు ఉంటుందో धन होगा वहाँ हमारा मन होगा। वहाँ हमारा मन होगा। ఎక్కడైతే మన ధనం ఉంటుందో అక్కడ మన మనసు ఉంటుంది. तो हम ये अपने को चेक करें అయితే మనల్ని చెక్ చేసుకోవాలి. कि वर्तमान जीवन में हम अपना तन ఏమనంటే వర్తమాన సమయంలోని మనం మన యొక్క తనువుని, की ताकत యొక్క శక్తిని और धन की ताकत మరియు ధనం యొక్క శక్తిని और मन की कहाँ लगा रहे हैं। ఎక్కడ పెడుతున్నాము? 24 घंटे के अंदर ये चेक करें 24 गंటల లోపల ఇది చెక్ చేసుకోవాలి. कि हमारी धन की ताकत और तन की ताकत कहाँ మన యొక్క ధనం యొక్క శక్తి, తనువు యొక్క శక్తి लग रही है। ఎక్కడ పెట్టబడుతుంది? अगर ईश्वरीय सेवा में लग रही है ఒకవేళ ఈశ్వరీయ సేవలో ఉన్నట్లయితే तो हम नजदीकी अनुभव అప్పుడు మనం करेंगे। దగ్గరగానే అనుభవాన్ని చేసుకుంటూ ఉంటాము. और कहीं आसुरी सेवा में लग रही है ఒకవేళ ఆసురీ సేవలో ఎక్కడైనా ఉన్నట్లయితే तो दूर होते जाते हैं। అప్పుడు దూరంగా అయిపోతూ వెళ్ళిపోతాము.